క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొక మారు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు నేను యెహోషువ 5వ అధ్యాయం 13 నుండి 15 వచనాల మీద ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను. యెహోషువ 5వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు మనం ధ్యానం చేద్దాము. ఈ అంశానికి నేను పెట్టిన టైటిల్ సేనాధిపతి ప్రత్యక్షమైనప్పుడు. సేనాధిపతి ప్రత్యక్షమైనప్పుడు. మనము ఈ వచనాలు చదువుదాం ఒకసారి. యెహోషువ 5:13 నుండి 15. యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయుమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. పాతకాలంలో యుద్ధాలకి ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలకి కొంచెం తేడా ఉంది. పాతకాలంలో యుద్ధాలని బ్యాటిల్స్ అండ్ వార్స్ అంటాం మనము. ఈ పాతకాలంలో ఏం జరిగేది అంటే, రాజులు సైనికులు మాత్రమే ఒక అరణ్య ప్రదేశం లాంటి ప్రదేశానికి వెళ్ళి శత్రుసేనతో పోరాడేవాళ్ళు. ఏ రాజు అయితే గెలిచాడో ఆ రాజు ఓడిపోయిన సామ్రాజ్యం మీదకు వచ్చి ఉన్నదంతా దోచుకుని వెళ్ళేవాడు. కానీ ఈ కాలంలో యుద్ధాలు ఎలా జరుగుతున్నాయంటే, ఒక దేశం వారు ఇంకో దేశం మీదకి మనుషులు నివసిస్తున్న ప్రదేశాల్లో బాంబులు వేస్తున్నారు. అమాయకులు చనిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము యెహోషువ విషయంలో చూస్తే, యెరికో పట్టణం బయట అరణ్యములో, ఖాళీ ప్రదేశంలో ఇజ్రాయేలీలందరూ మరి యుద్ధానికి సిద్ధపడి ఉన్నారు, క్యాంపుల్లో ఉన్నారు. యెహోషువ అంతా పరిశీలిస్తున్నాడు. మరి యెహోషువ లీడర్ కాబట్టి ఎవరన్నా శత్రుసేన వాళ్ళు కూడా మరి ఇక్కడికి విషయాన్ని కనుక్కోవడానికి వచ్చే అవకాశం ఉంది కదా, స్పైస్ లాగా వచ్చే అవకాశం ఉంది కదా, గూఢాచారిలాగా ఎవరన్నా వచ్చి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారని చూసి వెళ్ళే అవకాశం ఉంది కదా, అన్నీ క్షుణ్ణంగా చూసుకుంటుండాడు. ఆ సమయంలో యెహోషువకి ఏం కనపడింది అక్కడ? ఎవరు కనపడ్డారు? ఇంకో వ్యక్తి కనపడ్డాడు. దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ ఎదురుగాండా దూసిన కత్తి పట్టుకుని నుంచున్నాడు ఒక వ్యక్తి. యెహోషువ మనకు తెలిసి అంత ధైర్యవంతుడు. మరి యెహోషువ ఆ వ్యక్తిని, నువ్వు మా పక్షాన ఉన్నావా, విరోధుల పక్షాన ఉన్నావా అని అడిగితే అతను చెప్పే జవాబు మనకి కొంచెం ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను యెహోషువ అని అడిగా, నువ్వు మా పక్షమున నున్నవాడవా, మా విరోధముల పక్షముగా నున్నవాడవా అని అడిగితే, నేను మీ పక్షంలో ఉన్నానని చెప్పట్లేదు. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను నేను. వెంటనే జాషువాకు అర్థమైపోయింది, అక్కడ నుంచునున్నది ప్రభువే. వెంటనే జాషువా ఏం చేశాడు? మనం చూస్తున్నాం పైన వచనాల్లో. అందుకు యెహోవా సేనాపతి అప్పుడు యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. దానికి
ఆ ప్రశ్నకి సేనాధిపతి ఏం జవాబిస్తున్నారు? నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయుమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ప్రశ్న అడుగుతున్నది వచ్చి ఒకటి, జవాబు వస్తున్నది ఒకటి. కానీ యెహోషువకు పరిస్థితి అర్థమైపోయింది. ఇక్కడ ఏం చేశాడు? సాగిలపడ్డాడు, ప్రార్థన చేశాడు. మన జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఆ కఠినమైన పరిస్థితి, ఆ క్లిష్ట పరిస్థితికి ముందు, దానికి మనకి ఫలితం దక్కక ముందు మనము కూడా ఇలాగా యెహోషువ లాగా సాగిలపడి నమస్కారం చేసి ప్రార్థన చేస్తే మనదే విజయం. ఆ విషయం మనము మొట్టమొదటి గ్రహించుకోవాలి ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి. జయ జీవితం జీవించడం అనేది చాలా కష్టం ఈ కాలంలో. ఎప్పుడైనా సరే ఒక క్రైస్తవునికి దేవునిలో ఉంటూ జయ జీవితం జీవించడం అనేది చాలా కష్టం. కానీ ఈ విధముగా యెహోషువ లాగా సొంతను తగ్గించుకుని ప్రభు ఎదురుగా సాగిలపడి ప్రార్థన చేస్తే విజయం అనేది కలుగుతుంది. ఇక్కడ మనము ఆ సేనాధిపతి యొక్క మాటలు చూస్తుంటే ఒక విషయాన్ని మనం గ్రహించాలి. అతను యెహోషువ పక్కన ఉన్నాడని కాదు, విరోధులు తట్టున్నాడని కాదు, అసలు ఆ పరిస్థితినే అతను తన చేతిలో తీసేసుకున్నాడు. ఆ పరిస్థితినే తన చేతిలో తీసేసుకోవడం ద్వారా యెహోషువ యొక్క పని తగ్గింది. యెహోషువ చేసిందల్లా ఇంకా ప్రభువు చెప్పినట్టే చేశాడు. సైన్యముతో ఎరుకో గోడ చుట్టూతా తిరగటమే తను చేశాడు. యుద్ధం అనేది జరగలేదు అక్కడ. అంత సులువుగా వాళ్ళు ఎరుకో పట్టణాన్ని గెలవగలిగారు. ఎందుకు? యెహోషువ చేసిన పని. అక్కడ చెప్పినట్టుగా తన యొక్క పాదరక్షలు తీసి పక్కన పెట్టి మోకాళ్ళుండి ప్రార్థన చేయటం. ఈ మన పాదరక్షలు తీసి, అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసి వేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగే చేసిన. ఈ మాటలోనే చూసారా? మీ పాదరక్షలు తీసి పక్కన పెట్టమని, ఉన్న ప్రదేశం పరిశుద్ధమైందని. మనకి ఈ విషయం ఎక్సోడస్లో కూడా కనపడుతుంది. నిర్గమకాండంలో మోషేతో ప్రభువు ఆ అగ్ని మండుతున్న పొద దగ్గరికి వచ్చినప్పుడు ఈ విధంగానే మోషేతో చెప్తాడు. దీన్ని బట్టి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, పాదరక్షలు అనేవి నడుస్తానికి వేసుకుంటాం, కానీ మనకి నిజముగా పట్టు దొరకాలంటే నేల మీద, జారుతున్న నేల మీద పట్టు దొరకాలంటే పాదరక్షలు తీసి నడిస్తేనే పట్టు దొరుకుతుంది. అంటే పరిస్థితులు ఏంటో మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మనము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా విశ్వాసము అనే పునాది మీద మనం పట్టు దొరకాలని, మనము ఆ పట్టు సంపాదించి మన పాదరక్షలు అంటే ఇది పక్కన పెట్టి, మనము అంటే మన ఆలోచనలు పక్కన పెట్టి విశ్వాసముతో పట్టు సంపాదించుకుని మనము ప్రార్థనతో మనము నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ యెహోషువ చేసింది అదే. పాదరక్షలు తీసి సాగిలపడ్డాడు. మనము కూడా మన పరిస్థితుల్లో తారుమారుగా ఉన్నప్పుడు ఏమవుతుందో అర్థం కానప్పుడు విశ్వాసంలో ఆ పట్టు దొరికేటట్టు చూసుకుని దేవుని సన్నిధిలో మనము సాగిలపడాలి. అప్పుడు
విజయం మందే అవుతుంది. ప్రభువు ఇంకో మాట చెప్తాడు యెహోషువతో. 6వ అధ్యాయము 2-4 వచనాలు చూద్దాం. 6వ అధ్యాయము 2-4 వచనాలు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణంను ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరుగువలను. అలాగూ 6 దినములు చేయుచూ రావలను. అంత పెద్ద గోడలు కట్టేసున్న యెరికో పట్టణానికి, పెద్ద పెద్ద గేట్లు ఉన్న దానికి చూడుము అంటున్నాడు. చూసే అవకాశం లేదు. కానీ యెహోషువ విశ్వాసము ద్వారా చూశాడు. జరగబోయేది అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఇక్కడ ప్రభువు చెప్పిన విధముగా యెరికో పట్టణం చుట్టూ తిరగటం మనం గమనిస్తున్నాము. మనకి ఎప్పుడు కూడా క్రొత్త నిబంధన పాత నిబంధనని మనము విడదీయలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అనుటకు రుజువై ఉన్నది. మరి ఇక్కడ కూడా విశ్వాసముతో యెహోషువ ఆ పట్టణము జయించాడంత అంగీకరించాడు. ఎప్పుడైతే యెహోవా దేవుడు అలా చెప్పాడు. మనం అదే 11వ అధ్యాయం 30వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. 6 రోజులు ఒక్కొక్కసారి తిరిగారు. 7వ రోజు 7 మార్లు తిరిగారు. బోర్లు ఊదారు, అరిచారు గట్టిగా, గోడలు పడిపోయినాయి. విశ్వాసము మన జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే, మన దేవుడు మనతోనే ఉన్నాడు. మన సేనాధిపతి, మన దేవుడు, మన యెహోవా దేవుడు మనతోనే ఉన్నాడు. ఆ పరిస్థితులు ఆయన చేతుల్లో తీసుకున్నాడు అని మనం గమనించి అర్థం చేసుకుని విశ్వాసముతో అడుగుపెట్టి మనము సాగిలపడి ప్రార్థన చేస్తే యెరికో గోడల లాంటి కష్టమైన పరిస్థితులు కూడా మనకి సులువైపోతాయి. అవన్నీ కూడా సరళమైపోతాయి. మరి ఆ విషయం మనం గ్రహించుకుని జయ జీవితం జీవించడానికి ప్రయత్నిద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.